రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల కొరత ఉందని చెప్పి ఇటు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు రైతుల్లో ఆందోళన కలిగించే విధంగా కూడా ఇటు సోషల్ మీడియాలో అయితే కథనాలను అలాగే ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానికి సంబంధించి డీసీఎంఎస్ చైర్మన్ అయితే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 21 కేంద్రాలు ఉన్నాయి. 21 కేంద్రాల్లో కూడా 349 టన్నుల స్టాక్ అయితే ప్రస్తుతం రెడీగా ఉందని చెప్తున్నారు. ఏదైనా ఇటు ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, లేట్ అయ్యి ఏదన్నా కొరత వస్తుంది తప్పనించి ఇప్పటికైతే ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా 349 టన్నులు రెడీగా ఉంది. ఎరువులకు ఏదైతే ఎరువులు ఉన్నాయో రైతులకైతే రెడీగా ఉందని చెప్తున్నారు. రైతులకు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులు, పొటాషియం, సోడియం అన్నీ కూడా డీసీఎంఎస్ ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్నీ కూడా రెడీగా ఉన్నాయని చెప్పి స్టాక్ అంతా కూడా ఫుల్గా ఉందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వీరికి రైతులు కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నారు. ఇటు ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఆరోపిస్తున్న పరిస్థితుల్లో రైతులు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ పంటకు కూడా తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకు తర్వాత దొరకదేమో అన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోయి రైతులైతే ఎక్కువ ఎరువులను అయితే తీసుకునే పరిస్థితి కనపడుతుంది. అందువల్ల రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు, ఎరువుల ఫుల్ స్టాక్ ఉందని కూడా డీసీఎంఎస్ చైర్మన్ అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొన్నటి నుంచి కూడా మన న్యూస్లో కానీ మన సాక్షి మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాం. ఏమనంటే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, రైతులకి యూరియా కొరత వచ్చేసింది అనేసి విష ప్రచారం మొదలుపెట్టారండి. ఈరోజు గమనిస్తే మనందరం చూస్తే మా డీసీఎంఎస్ ద్వారా మావి 21 బ్రాంచెస్ ఉన్నాయండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. 21 బ్రాంచెస్లోని నిన్న మొన్నట్లోని 396 టన్నుల యూరియా పెట్టాం మేము స్టాకు. మా బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్లోని యూరియాతో పాటుగా కాంప్లెక్స్ ఎరువులు కూడా ఉంటాయి, పొటాష్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. రైతులు యూరియాతో పాటు మిగతా ఎరువులు కూడా మా దాంట్లోనే తీసుకుంటారు. ఎటువంటి నాకు తెలిసి ఉండవుతే ఏదో కృత్రిమంగా ఏదో ఒకరోజు 2 రోజులు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి, వ్యాగన్ ఇబ్బంది అయ్యి కొంత రైతులు ఇబ్బంది పడవచ్చు తప్ప వాస్తవంగా అయితే ఎటువంటి కొరత లేదు. రైతుల్ని మభ్యపరుస్తున్నారు. ముందుగా ఎట్లా అంటే రైతులు కొరత వచ్చింది అంటే ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు 2 బస్తాలు పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టుకుందాం, నెక్స్ట్ కోటకు కూడా మన ఎరువులు దొరకమేమో అనే భావన జనాల్లో సృష్టిస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఈరోజు చూస్తే మా స్టాక్ వరకు వస్తే ఆల్రెడీ మా బ్రాంచెస్లో అంటే నరసాపురం బ్రాంచెస్లో 15 టన్నులు ఉంది, భీమవరంలో 33 టన్నులు ఉంది, గజ్జరంలో 5 టన్నులు ఉంది, జంగారెడ్డిగూడెంలో 15 టన్నులు స్టాక్ ఉంది, పెరవల్లో 30 టన్నులు స్టాక్ ఉంది, పెరుగుగూడెం 14 టన్నులు స్టాక్ ఉంది, వేలచింతలగూడెం 5 టన్నులు ఉందండి, నల్లజర్ల వచ్చేటికి 8 టన్నులు ఉంది, పోతవరం వచ్చేటికి 12 టన్నులు ఉంది, కండవెల్లి వచ్చేటికి 15 టన్నులు ఉంది, అప్పనవీడు వచ్చేటికి 2 టన్నులు ఉంది, దేవరపల్లి వచ్చేటికి 25 టన్నులు మెటీరియల్ ఉంది. ఈరోజు ఇప్పటికి మరి జనాలకు కొరత అని ఎట్లా చెప్తారన్నది నాకు అర్థం కావట్లా. జనాలు ఇబ్బంది పడిపోతారు, రైతులు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు ఏంటంటే స్టాక్ ఒకసారే రావడం వల్ల ఇవాళ నిన్న సాక్షిలో రాసుకొచ్చారు ఏమని, డీసీఎంఎస్ ఏలూరులో బారులు తీరిన జనం అని. అదేంటి యూరియా వస్తే జనం పట్టుకెళ్తాగా వచ్చారు, అది తప్పంటే ఎట్లా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. మనలో మనమాట జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ప్యాలెస్లోంచి బయటకు ఎన్నిసార్లు వచ్చారు? మీ గుడ్ల మీద చేసుకుని చెప్పండి. జనాలు చచ్చిపోతే కూడా మీరు మీ ప్యాలెస్లో కూర్చుని తిరుపతి సెట్టింగ్ కూడా మీ ప్యాలెస్లో పెట్టుకుని తిరుపతి గుడికి వెళ్ళినట్టు కూడా మీరు వీడియోలు పెట్టేవారు. మీరు జనాల కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని విమర్శిస్తున్నారంటే చాలా నవ్వులాటుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆయన లాంటి అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు వరకు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు నేనైతే చూడలా, మన స్టేట్లో కూడా అటువంటి వ్యక్తి లేడు. మన దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన అటువంటి వ్యక్తిని మీరు ఇలా హాస్యాస్పదంగా విమర్శిస్తున్నారు. రైతులకి యూరియా అందివ్వట్లేదు దానికి మీకు ఏ వంక లేక ఏదో సామెత ఉంది వెనక్కిటికి, ఏడుస్తున్నావు ఎందుకురా అంటే ఎగదొప్పడానికి. అలా కనిపిస్తుంది మీ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం జనాల మీద ఏదో ఇవాళకి ఏమీ లేవు, పథకాలన్నీ మొన్నటి వరకు ఏమీ లేక ఇవాళ ఏంట్రా అంటే జనాలు పడి యూరియా రైతులకు అందట్లేదని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు జనాలకు ఏదైనా చేయాలంటే ముందు రోడ్ల మీదకి రండి. ఇంట్లోకి వచ్చి మీ ప్యాలెస్లోకి వచ్చి మీరు
ఈ ప్రెస్ మీట్ ఇస్తే కాదు, మీరు డైరెక్ట్గా లైవ్ ప్రెస్లోకి రండి. మీకు మా వాళ్ళే సమాధానం చెప్తారు, మా వాళ్ళు కాకపోతే నేనే నాలాంటోడైనా మీకు సమాధానం చెప్తాడు ఈ రోజుట్లో. మీరు లైవ్ డిబేట్లోకి రండి, రారు, మీడియాకి దూరంగా ఉంటారు. ఏదో చెప్తాడు, కొబ్బరికాయ కొట్టడానికి కూడా బాసిపెట్లు వేసుకుని కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిలో మీరు లేరు. మీరు దాక్కుంటున్నారండి. ఈరోజు చెప్పాలంటే మీరు అసెంబ్లీకి రాకుండా మీకు 11 స్థానాలు మీకు జనాలు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ మీరు జనాల కోసం పోరాడాలా. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు సమాధానం చెప్పాలి. అది మానేసి మీరు అసెంబ్లీని బాయ్కాట్ చేసి దాక్కుంటున్నారు. వాస్తవం చెప్పాలంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, రేపెల్లుండిలో కూడా యూరియా ఇంకా అందుబాటులోకి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యూరియా ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కింద మేము పనిచేస్తూ మేము కూడా మా బాధ్యత నిర్వహిస్తున్నాం. మా 21 బ్రాంచెస్ని కూడా మేము ఇంకా 40 బ్రాంచెస్గా విస్తరించాలనుకుంటున్నాం. మీలాంటి వాళ్ళ వల్ల మేము కూడా దీన్ని కసిగా ఈ లోపలనే చేయాలి, 1 మంత్ లోపలనే 40 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చూస్తున్నాం.